4 అంటే 4 టమాటాలతో టమాటా పచ్చడి. 4 టమాటాలకి ఒక నిమ్మకాయ అంత చింతపండు ఫ్రెష్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఉడికిపోయే వరకు చూసుకోవాలి. వేరే బాండీలో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు 2 బాగా వేయించాలి. చిప్పట అనే వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోండి. చిట్పట్టమంటున్నాయని మూత పెట్టుకుంటున్నా, బయటికి ఎగిరిపడకుండా. బాగా వేగితే స్మెల్ వస్తుంది. మీకు స్మెల్ వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది వేగాయని. ఇందులో వాడినవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మిక్సీలో వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తా. మిక్సీలో కొన్ని తిరగవు కదా, అలాంటప్పుడు సన్నటి ఉప్పు కానీ దొడ్డు ఉప్పు కానీ మీరు ఏది యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ పచ్చడి కాబట్టి సన్నుప్పు వాడుతున్నా. సన్నుప్పు 1 స్పూన్ వేసుకున్నా. వేసుకుంటే అది ఇది కలిసి మంచి బ్లెండ్ అవుతుంది. ఉప్పు వేసుకోవడం వల్ల అట్లా 1/2 గ్లాస్ కారం, టీ గ్లాస్తో 1/2 గ్లాస్ ఉప్పు, టమాటాలు కూడా చింతపండు టమాటా కూడా మంచిగా ఉడికినాయి కదా, అవి కూడా మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. పిల్లలు ఎవరైనా ఉంటే తొక్కలు తీసేయకుండా పడేయకుండా ఇట్లా మంచిగా తినచ్చు. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర వేసి ఎల్లిపాయలు కూడా వేసాను. అది స్కిప్ అయినట్టుంది, లాస్ట్లో కనిపిస్తాయి. ఆవు పొడి, మెంతులు, జీలకర్ర, వేయించుకున్న పొడి, కారము, ఉప్పు. కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం పక్కకు పెట్టేసిన. మీరు కూడా అట్లా చూసుకుంటూ కలుపుకోండి. తాలింపు చూసిండ్రు కదా, ఎల్లిపాయలు ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయ బాగా మాడగొట్టకుండా మీడియంగా వేయించి ఇందులో బాగా మిక్స్ చేయండి. చిన్న ఫ్యామిలీకి అయితే